నంద్యాల జిల్లా బనగానపల్లి సబ్ జైలు హెడ్ కానిస్టేబుల్ రామచంద్రారెడ్డి చేతివాటం ప్రదర్శించాడు. జైలుకు సంబంధించిన పెట్రోల్ బంకులో పనిచేసిన రామచంద్రారెడ్డి రోజువారీ ఆదాయాన్ని తన వ్యక్తిగత ఖాతాకు మళ్లించుకున్నారు. సుమారు 74 లక్షల రూపాయల వరకు దోచుకున్నట్టు తెలుస్తోంది. జైలు సూపరింటెండెంట్ సిఐ ఫిర్యాదు మేరకు రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా జైల్లో పనిచేసినటువంటి ఎడ్వార్డర్గా పనిచేసినటువంటి రామచంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తి 2022 నుంచి 2025 వరకు మొత్తం ఈ జైలుకి సంబంధించి ఇక్కడ రన్ చేసేటువంటి HPCL పెట్రోల్ పంప్ ఏదైతే ఉందో జైలు డిపార్ట్మెంట్ది దాన్ని మొత్తం మెయింటైన్ చేసుకుంటూ అతను వచ్చినటువంటి అమౌంట్ మొత్తంలో కొంతని ఫోన్పే ద్వారా కస్టమర్లు అతనికి బాయ్స్ పంపిస్తే బాయ్స్ నుంచి అతను కలెక్ట్ చేసుకొని అతను ఫోన్పేకి వేయించుకొని దాన్ని విత్డ్రా చేసుకొని మొత్తం 74 లక్షల రూపాయలు సుమారు 2.5 సంవత్సరాల్లో 74 లక్షల రూపాయలు ఆయన మోసం చేసినాడు డిపార్ట్మెంట్కి ఇవ్వకుండా అని చెప్పని మాకు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద అతని మీద మేము కేసు నమోదు చేశాము. చీటింగ్ మరియు మిస్అప్రాపరేషన్ కింద అతని మీద యాక్షన్ తీసుకోవడానికి పూర్తిగా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి కేసు నమోదు చేసిన తర్వాత ఏదైతే ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అతని మీద నేరం నిరూపణ అయిన తర్వాత మేము అతన్ని